నువ్వు సంబంధాలు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి చెప్పిన? దేవుడిని నమ్మిందా, విశ్వాసం కలిగి ఉందా, సేవకు ఒదుగుంటాదా, మాట వింటాదా, ప్రపంచంతో తనకు అనుభవం ఉందా లేదా, ఈ అనుభవం లేకుండా నా మాటకు జవదాటకుండా ఉంటాదా, మాటను ఎదిరించే పిల్ల, ఇవన్నీ లెక్కలు చూడాలి. 1,00,000 ఇస్తారా 2,00,000 ఇస్తారని అడగకూడదు. దేవుని లక్షణాలు ఉన్నాయా లేదా, నా కోసం ఆలోచన కలిగి ఉంటుందా, నా మాట చేత ఉండమంటే ఉంటుందా, కూర్చోమంటే కూర్చుంటుందా, వెళ్ళమంటే వెళతాదా, ఆగిపోమంటే ఆగిపోతాదా, నా దేవుని సేవకు అడ్డొస్తాదా అడ్డు రాదా, నాలాంటి పిచ్చే ఉందా లేదా, ఈ లెక్కలు ఉండాలి. ఒకవేళ ఎప్పటి వరకు మీ భార్య మనకి లేకపోతే ఈ లెక్కలు దగ్గరుండి నేర్పించండి, లేకపోతే మీ కూర అవుద్ది. నేను చూసిన నా సర్కిల్లో నేను చెప్తున్నాను, ఏమని పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలిసే, మా ఆయన అంతేంత లేదు, తోపు తురుమని చేసుకున్నారు. తీరా దగ్గరకు వచ్చి తోపు కదని అర్థమైంది. చేసుకున్న క్రైస్తవులను బట్టి లోబడి ఉండాలి కదండి. టార్చర్ పెట్టేస్తారు. నేను చూసాను. కంపేర్ చేస్తారు. ఏమని తెలుసా, నువ్వెందుకు ఎదగట్లేదు, నువ్వెందుకు అలా ఉండట్లేదు, నువ్వెందుకు ఎలా ఉండిపోయావు, నువ్వు డబ్బులు సంపాదించడం ఏంటి, నువ్వు కారు కొనవేంటి, నువ్వు లది చేయబెట్టి, నువ్వు ఇది చేయబెట్టి, ఎందుకు పక్క వ్యక్తులతో నీ భర్తని కంపేర్ చేస్తున్నావు? ఇలాంటి మైండ్లు ఏ భార్యల కన్నా ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, ఆ భర్తకు ఊరండి. అది అలా కొనుక్కున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కున్నారు, అలా చేసుకున్నారు, వీళ్ళు ఎలా చేసుకున్నారు, మనం ఎలాగే ఉన్నాం, నువ్వు అలాగే ఉన్నావు, నేను చేసుకున్న నా జీవితం నాశనం అయిపోయిందంటే నీ జీవితం నాశనం అయిపోవడం కదా చెప్పండి. అది